వర్గంలో వైసీపీ నుంచి వెల్లంపల్లి శ్రీను గారు టీడీపీ బీజేపీ కూటమి అభ్యర్థిగా బోండమ్మ పోటీ చేస్తున్నారు కదా, ఎవరు గెలిస్తే బాగుంటుంది? మేమైతే వైసీపీ తరఫున చాలా పథకాలు తీసుకున్నామండి. మేమైతే వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు రావాలని అనుకుంటున్నాం. మేమైతే ఆయన అయితే ఆ వన్ టౌన్లో బాగా చేశారని మాకు తెలుసు, చాలా మంచి కార్యక్రమాలు చేశారని తెలిసింది. ఇది అందుకే మేము ఇక్కడ బావాజీపేట ఇటు సైడ్ కూడా మాకేమైనా సెంటర్లో బాగా అభివృద్ధి చేస్తారని నమ్మకంతో అనుకుంటున్నాం. మేము మీకు ఎలాంటి పథకాలు వచ్చినాయి? మాకైతే అమ్మఒడి వచ్చింది, విద్యాదీవెన వచ్చింది, ఇల్లు కూడా వచ్చింది. కాకపోతే అమరావతి కేసులో ఉంది కాబట్టి అది ఆగిపోయింది. కానీ లేకపోతే మేమైతే ఇల్లు కూడా సొంత ఇల్లు ఎప్పటి నుంచో కల మాకు అది కొంచెం నెరవేరేది అనుకున్నాం. మేము ఇది R5 జోన్లో R5 జోన్లో వచ్చింది. కోర్టుకు వెళ్ళారు కదండి, అందుకని. సెంటర్లో మీరు చూసే ఉంటారు కదా, వెల్లంపల్లి శ్రీనివాస్ గారు మారుతీరు కానీ ఎలా ఉంటుంది? చాలా పద్ధతిగా సౌమ్యుడు, చాలా పద్ధతిగా మాట్లాడతారు, మర్యాదగా పలకరిస్తారు, చాలా మంచివారు. గతంలో 5 ఏళ్ళ బోండమ్మ పరిపాలన చూశారు, ఆవిడ చూశారు. ఇప్పుడు సెంటర్లో ఇప్పుడు 5 ఏళ్ళ వైసీపీ ప్రభుత్వం చూశారు, ఎలా ఉంది? నాకు తెలిసి బోండమ్మ గారి ప్రభుత్వంలో అయితే జన్మభూమి కార్యక్రమాలు అది ఇది అని చెప్పి మధ్యలో ఉన్న కార్పొరేటర్లు తినవే తప్ప మాకైతే ఎటువంటి పథకాలు రాలేదండి. ఇల్లు కూడా తిరిగి ఉన్నాం, కానీ ఉన్న వాళ్ళకే ఇచ్చారు తప్ప డబ్బులు ఎవరు పెడితే వాళ్ళకే ఇచ్చారు, మాకైతే ఏమీ రాలేదు. ఇప్పుడైతే ఈయనైతే కొంచెం సంక్షేమంగా చేస్తున్నారు, అర్హులకి ఇల్లులు ఇస్తున్నారు, రూపాయి బిల్ల తీసుకోవటం లేదు. మాకైతే ఈ ప్రభుత్వం బాగా నచ్చింది. సీఎం ఎవరైతే జగన్ గారు అయితే బాగుంది అనుకుంటున్నాం మేమైతే. అంటే ఇప్పుడు జనసేన, టీడీపీ, బీజేపీ, పవన్ కళ్యాణ్ వాళ్ళందరూ కలిసి వచ్చినా అండి, మనకి మంచి చేసిన వాళ్ళని మర్చిపోకూడదు కదా. మేమైతే ఆ ఉద్దేశంతో ఉన్నాం. సీఎం గారు జగన్ గారు అయితే బాగుంటుంది. ఇక్కడ ఎలా ఉంటుంది అంటారు? సెంటర్లో వైసీపీ నుంచి ఇప్పుడు వెల్లంపల్లి శ్రీనివాసు, టీడీపీ నుంచి ఇప్పుడు బోండమ్మ పోటీ చేస్తున్నారు కదా, ఇక్కడ ఎవరు గెలిస్తే విజయవాడ అభివృద్ధి జరుగుతుందని, ఎవరు వస్తే బాగుండదు? ప్రస్తుతానికి ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ అయితే వెల్లంపల్లి శ్రీనే మినిమం 25-30 వేల మెజార్టీతో రావచ్చు. ఎందుకని అనుకున్నారు అంత నమ్మకం? పథకాలు అమలు జరిగినాయి, అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి కాబట్టి ప్రభుత్వం కూడా అదే ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం వెల్లంపల్లి శ్రీను గారు గెలుస్తారు అనుకుంటున్నాం. మీకు ఏమైనా పథకాలు వచ్చినాయా? మాకు పథకాలు వచ్చినాయి, అమ్మఒడి అన్నీ వచ్చింది, మనకి అన్ని పథకాలు వచ్చాయి. పార్టీ పరంగానే అందరూ సమానం, పార్టీ పరంగా చూస్తున్నారు, అందరూ సమానంగా. ఆరు అన్నది టీడీపీ అని లేదు, వైసీపీ అని లేదు, అందరూ కలిపే అంటారంటే సంక్షేమాలు ఇస్తున్నారు, అభివృద్ధి లేదంటున్నారు. ఇక్కడ విజయవాడలో సెంటర్లో ఎలాంటి అభివృద్ధి జరిగింది? సంక్షేమం అంటే ఏంటంటే అన్నీ జరుగుతున్నాయి, ఒకటని కాదుగా. సంక్షేమం అంటే అన్నీ జరుగుతున్నాయి, జరగంది ఏమంటే అన్నీ ఏది ఆగలేదుగా, అన్ని పథకాలు జరుగుతూనే ఉన్నాయి కదా. అభివృద్ధి కూడా ఉంది కదా, ఎందుకు లేదు? పోర్టులు లేవా, అన్నీ కట్టారు కదా, మెడికల్ కాలేజీలు, ఫిషింగ్ కాల్వర్లు అన్నీ కట్టారు. ఇంకేంటి, ఇక్కడ మధురనగర్ ఉంది, మధురనగర్ గ్రౌండ్ ఒకటి కట్టారు కదా, లో బ్రిడ్జి కింద. మరి ఇంకేంటి అభివృద్ధి, అన్నీ జరిగింది కదా. ఇప్పుడు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఇప్పుడు సెంట్రల్ ఇన్ఛార్జ్ ఇచ్చిన తర్వాత ఆయన మాడి తిరిగాను, పని తిరిగాను ఎలా ఉంది? బాగుందండి, బాగా కష్టపడుతున్నాడు, తిరుగుతాం కూడా బాగా తిరుగుతున్నారు. అంటే ఇక్కడ బోండమ్మ గత 5 ఏళ్ళలో చూశారు, ఇప్పుడు 5 ఏళ్ళలో పరిపాలన చూశారు, మళ్ళీ ఇప్పుడు సెంటర్లో వెల్లంపల్లి శ్రీనివాస్ వస్తున్నారు, ఎలా ఉంటుంది? వస్తే బాగుంటుంది అనుకున్నా, వెల్లంపల్లి గారే వస్తారు మ్యాక్సిమం. మెజార్టీ ఎంత అయినా కానీ వెల్లంపల్లి గారే వస్తారు. అది నమస్తే సార్. ఇక్కడ ఎలా ఉంటుంది అంటారు? సెంట్రల్ నుంచి వైసీపీ నుంచి వెల్లంపల్లి శ్రీను, టీడీపీ నుంచి బోండమ్మ పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఎవరు గెలిస్తే సెంట్రల్ అభివృద్ధి జరుగుతుంది? అంటే ఈ సెంట్రల్ నియోజకవర్గమే కదండి, రాష్ట్ర వ్యాప్తంగా కూడా క్యాండిడేట్ సెకండ్ ఆప్షన్ ఫస్ట్గా వచ్చాడు కల జగన్ చంద్రబాబు నాయుడు, ఈ రెండింటి మీదే పోటాపోటీగా ఉంటుంది. అట్లనే పోయినసారి ఇక్కడ కాపు సంఘం ఎక్కువ అవటం వలన పోయినసారి ఎక్కువ పోటీ ఇచ్చారు బోండమ్మ గారు. అది ఎందువలన ఎమ్మెల్యే గారు విష్ణు గారి చేయటం వల్ల. కానీ ఈసారి కంపల్సరీగా వెల్లంపల్లి గారిని అక్కడ 1 టౌన్లో చేసిన అభివృద్ధిని చూసి మళ్ళీ ఇక్కడ కంపల్సరీగా 2 టౌన్లో కూడా చాలామంది సంతోషపడుతున్నారు. ఎందుకంటే ఇది కూడా డెవలప్ చేయడం కోసం మనం ఈయన గెలిపించుకోవాలని అందరూ కూడా ప్రతి ఓటర్ కూడా ఎదురు చూస్తున్నారు. అట్లనే ఈయన ఇచ్చిన సంక్షేమ పథకాలు మామూలు సామాన్యమైన విషయం కాదండి. అది పేదవాళ్ళు ఈయన ఇంకొక 2 టర్మ్ 3 టర్మ్ ఉంటే కంపల్సరీ యువతకి ఉద్యోగాలు వస్తాయి, ఇక్కడే పరిశ్రమలు వస్తాయి, ఐటీ నిధులు కూడా డెవలప్ అవుతుంది. ఇప్పుడు చదువుకున్న వాళ్ళందరూ కూడా ఐటీ ఉద్యోగాలకు వస్తారు, అక్కడి నుంచి తెల్లకాడు తగ్గుద్ది, జీఎస్టీ పెరుగుద్ది, రాష్ట్రానికి చాలా డెవలప్ అవుద్ది అని చెప్పేసి అని మా అవగాహన. అంటే ఆల్రెడీ నేను ఒక మున్సిపల్ కార్పొరేషన్లో రిటైర్డ్ ఎంప్లాయీగా నేను మాట్లాడుతున్నా. అదేంటి రాష్ట్రంలో ఇప్పుడు విడిపోయిన తర్వాత లోటు బడ్జెట్లో ఉన్న దేశాన్ని మనల్ని మెల్లిగా తీసుకొస్తారు, ఒక్కసారి మనం గబుకున్న చేయలేం కదా. అందువలన కంపల్సరీగా జగన్ ప్రభుత్వం వస్తుందని చెప్పేసి మా ఆలోచన. వెల్లంపల్లి శ్రీను గారు మాడి తిరిగాను, పని తిరిగాను
చాలా బాగుంటుందండి, చాలా బాగుంటుందండి. ఆయన మాట కమిట్మెంట్ ఏంటంటే కంపల్సరీ దానికి చేస్తారండి. అలానే మా దాంట్లో మా సంఘం తరపున మా సగర సంఘం అన్న వాళ్ళు చాలా వెనకబడిన వాళ్ళం. మేము ఏ గ్రూపు నుంచి ఏ గ్రూపు 31లో ఉన్నాం మేము రిజర్వేషన్లో, అంటే ఇంచుమించు కూడా ఓసీ కింద లెక్కే. అయితే మేము పోరాడి చేసినప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మమ్మల్ని ఎస్సీలో పెట్టారు. పెట్టిన తర్వాత అది ఇంప్లిమెంట్ అవ్వలేదు. మా బ్యాడ్ మా ఏదో ఆయన చనిపోవడం జరిగింది. ఆ తర్వాత దాన్ని నేను ఇంప్లిమెంట్ చేసుకొస్తానన్నారు. అది కేంద్రం చేయాలి. దానిలో కూడా కంపల్సరీ జగన్ గారు నేను కేంద్రంలో కూడా మాట్లాడి కంపల్సరీ చేస్తానని చెప్పిన మాట ఇచ్చారు. అలానే వెల్లంపల్లి గారి శ్రీని గారి గురించి అంటే 1 టౌన్లో మమ్మల్ని గుర్తించిన వాళ్ళందరినీ కూడా కనకదుర్గుడి చైర్మన్గా కర్ణాటక రాంబాబుకి చైర్మన్గా ఇచ్చారంటే సామాన్యం కాదు. మమ్మల్ని గుర్తించుకొని శ్రీనివాసరావు గారు చాలా మమ్మల్ని గుర్తింపుగా తీసుకొచ్చారు. దేవాదాయ శాఖ మినిస్టర్ ఉన్నప్పుడు కనకదుర్గుడి చైర్మన్గా ఇచ్చారు. మన ఆంధ్రప్రదేశ్లో తిరుపతి తర్వాత 2వ దేవస్థానం అమ్మవారి దేవస్థానం, దాంట్లో చైర్మన్గా ఇచ్చారంటే సామాన్యమైన విషయం కాదండి. అందువల్ల కంపల్సరీగా కూడా అలానే పార్కు అని బరంపురం పార్కు కానీ ఇవన్నీ కూడా చాలా చేశారు 1 టౌన్లో. అట్లాగే ఇక్కడ కూడా కంపల్సరీగా ఆయనతో సేవలు చేయించుకోవాలని చెప్పి అందరూ కూడా ప్రతి ఒక్క ఓటర్ కూడా ఎదురు చూస్తూ ఉంటారు. బాండా మా మాట తీరు ఎలా ఉంటుంది అంటారు. ఇప్పుడు 5 ఏళ్ళు చూస్తుంటారు, గత 5 ఏళ్ళు. ఇప్పుడు ఈ పరిపాలన అంటే మాట తీరే ఏంటంటే మన అందరం చూసిందే. ఫస్ట్లో 2014 అసెంబ్లీలో అయిన తర్వాత అసెంబ్లీలో ఆయన తిట్టిన బూతులు మరి ఇంకెక్కడైనా ఉంటుందా? ఆ లాంగ్వేజ్ ఉంటుందా? నా కొడుకులు ఇక్కడ పాటేస్తాను రౌడీజం టైప్గా ఉంటే అది ఎంతో అక్కడి నుంచే ప్రారంభమైంది. ప్రక్కడి నుంచే ఈ సోషల్ మీడియాలు ఇవన్నీ కూడా ఈ లోకేష్ తీసుకొచ్చిన పెట్టిన పెంటే కానీ తప్ప అంతకుముందు ఎక్కడ ఉందండి? అంతకుముందు ఈ తెలుగుదేశం రాకముందు అంతకుముందు కాంగ్రెస్ కమ్యూనిస్టులు ఏదనంటే మామూలుగా రాజకీయంగా ఇదవుతారు కానీ వ్యక్తులుగా తీసుకొచ్చి చేసి సోషల్ మీడియాని పెట్టింది పాడు చేసింది లోకేష్ గారు. ఓకే సార్, ఇప్పుడు మన జరిగిన దాడిని ఎలా చూస్తారండి? అది చాలా అన్యాయం అండి. అది ఎవరన్నా రాయితో కొట్టించుకుంటారండి. ఆ సాహసం వాళ్ళని చేయమానండి, పోయి కొట్టించు వాళ్ళకి సింపతి పెరుగుద్ది అనుకోండి. కొట్టించుకోవడం అనేది ఉట్టి మాట అండి. ఆయన అదృష్టవంతులుగా భగవంతుడు ఆయన మంది ఉన్నాడు కాబట్టి 2 సార్లు కూడా మిస్ అయ్యాడు. ప్రతిపక్షంగా ఉన్నప్పుడు అప్పుడు ప్రజా సంకల్పయాత్రలు అలానే చేశారు. ఇప్పుడు కూడా 2వ దాడి కూడా భగవంతుడు ఆయన కాపాడినట్టేనండి. అది మనకి చాలా దారుణ అబద్ధం చెప్తున్నారు. గొలకరాయి కోడిగద్దని పేర్లు పెట్టి చేస్తున్నారు కానీ అది చాలా పొరపాటు, వ్యక్తిగత తప్పు. అది కూడా అంటే సార్ ఇప్పుడు చూసే ఉంటారు కదా, వాళ్ళు నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ సన్నిహితులు అని చెప్పి బాండవమనే చెప్పడం జరిగింది. ఏదండి సన్నిహితులు? వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళే అని చెప్తున్నారు. తప్పు మాట అండి, తప్పు మాట. అది ఎంక్వైరీ ఉందిగా, ఎంక్వైరీలు వస్తుందిగా. కాదండి, వాళ్ళ పార్టీ వాళ్ళే ఇప్పుడు బాండవమనే ఒప్పుకుంటున్నారు. మా పార్టీ వాళ్ళే మాకు సంబంధం ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు. అయితే నేను వినలేదండి, అది నాకు అంత అవగాహన లేదు ఆ విషయంలో. సార్ ఇప్పుడు గతంలో మీరు చూసే ఉంటారు, ఒక ఆత్మహత్య విషయం బాండవ మీద ఒక ఆడవాళ్ళ స్త్రీ చనిపోవడం కానీ, అలాగే భూ కబ్జాలు కానీ, రౌడీజం కానీ ఉన్నాయి. అలాగే శ్రీనివాస్ మీద అలాంటి ఆరోపణలు ఉన్నాయి? లేవు అసలు, అటువంటి ఆరోపణ ఎక్కడ ఒక్కటి కూడా లేదు. ఆయన సూర్యాపేటలో తల్లి కూతుర్ని ఎంత ఇబ్బంది పెట్టి మానసిక షాప్ పెట్టి ఆ స్థలం కాల్ చేశారు. అట్లనే ఎక్స్ మిలిటరీ మ్యాన్ అతనికి గవర్నమెంట్ ఇచ్చిన స్థలాన్ని రాజీవ్ నగర్లో అది కాజేయటానికి భూ కబ్జా చేయడానికి చాలా ప్రయత్నించాడు. అంతలోకి ఈ పార్టీ తెలిసి దాన్ని అడ్డుకట్టేశాడు కల్లా ఆఫ్ చేశారండి. ఆయన దౌర్జన్యం అంత కాదండి, బూతులు మాటలు ఏం లేదు, రౌడీజంగా చేస్తున్నారు. ఆయన ఏ విధంగా డెవలప్ అయ్యాడు అందరికీ తెలిసిందే. అంటే కొంతమంది ఏమన్నారంటే ఇప్పుడు విజయవాడలో బ్లేడ్ బ్యాచ్ని కానీ గంజా బ్యాచ్ కానీ పొంచి పోసిచ్చేది బాండవ మాదే. కరెక్ట్ అండి. ఇప్పుడు వీళ్ళ ప్రసంగంలోనే ఉంటుంది కదండి, కొట్టండి చెయ్యండి వెనక మేము ఉన్నాం అన్న ధైర్యం భరోసా ఇస్తుంటే ఎవరికైనా ఏమవుద్ది, మనం చేస్తే మటుకు వెనక మన ఉమా తీసుకొస్తాడు, మన లోకేష్ తీసుకొస్తాడని వాళ్ళకి ఒక ధైర్యం సంకల్పం ఇప్పిస్తున్నారు వీళ్ళు. అంటే మీరు అలా ప్రోత్సాహం విజయవాడలో కానీ 3 ఎమ్మెల్యేలు అభ్యర్థులు వైసీపీ తరఫున అలాంటి ప్రోత్సాహం ఎప్పుడన్నా ఇచ్చారంటారా? ఎవరు ఇవ్వలేదు, ఎప్పుడు ఇవ్వలేదండి, ఎప్పుడు ఇవ్వలేదు. ఈయన బాండా ఉమా గారే అలాంటి ప్రాజెక్ట్స్. అప్పుడు విష్ణు గారు అలా నేను అనేవాడు కాదు, కొట్టండి మీ వెనక మేము ఉన్నామని చెప్పేసి అనేవాడు. ప్రభుత్వం అలాదైనా కానీ అలా అనలేదండి, ఎప్పుడు అనలేదు. అమ్మ నమస్తే అమ్మ, ఇక్కడ వైసీపీ నుంచి వెల్లంపల్లి సీను, టీడీపీ నుంచి బాండా ఉమా పోటీ చేస్తున్నారు కదా, ఇక్కడ ఎవరు గెలిస్తే బాగుంటుంది? సీను గారు. ఎందుకని? మంచి పనులు చేస్తారు కదా, అన్ని పథకాలు వచ్చినాయి కదా. ఏమి వచ్చింది మీకు పథకాలు? మాకా అదే వసతి దీవెన, విద్యా దీవెన, డ్వాక్రా ఆసరా డబ్బులు వచ్చినాయి. ఏం చదువుకుంటున్నారు మీ పిల్లలు? నేను ఇంజనీర్ చదువుతున్నాను. ఓకే. వెల్లంపల్లి సీను గారు ఎప్పుడైనా వచ్చారా మీరు? వచ్చారు. ఆయన మారుతీరు ఎలా ఉందా? బాగుంది. కొత్త అయినా మంచిగా మాట్లాడుతున్నారు.
బాగానే మాట్లాడు. బాగానే మాట్లాడు. బాగుండవమ్మా గతంలో చేశాడు కదా, ఆయన ఎలా చేశాడు? ఆయన మనకంత ఇది లేదు, తెలియదు. ఓకే సరే. సరే. ఏమంటారు సార్, సెంట్రల్లో వైసీపీ నుంచి వల్లంపల్లి శ్రీనివాసు, టీడీపీ నుంచి కూటమి అభ్యర్థిగా బోండా ఉమా పోటీ చేస్తున్నారు కదా, ఇక్కడ ఎవరు గెలిస్తే విజయవాడ అభివృద్ధి జరుగుతుంది? ఇప్పుడు ఎవరు గెలిచారనేది కాకుండా గత ప్రభుత్వంతో పోలిస్తే ఇప్పుడు లోకల్ ఎమ్మెల్యే అయినా కానీ స్థానిక కార్పొరేటర్లు కానీ ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం గడప గడపకు వస్తున్నారు, నిత్యం వస్తూనే ఉన్నారండి. వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూనే ఉన్నారు, ప్రాబ్లమ్స్ ఉంటే రిసోర్ట్ చేస్తున్నారు. గతంలో 2014-19 మధ్యన చూస్తే మనకి ఇంటికి గడప గడపకు వచ్చిన అలాంటి పరిస్థితులు లేవు. ఇప్పుడు ఈరోజు ఆ పరిస్థితి వస్తున్నారు కాబట్టి ఒక స్థానికులకు ఒక మంచి అభిప్రాయం ఏర్పడింది. మన దగ్గరికి నాయకులు వస్తున్నారు, మన సమస్యలు తీరుస్తున్నారు. వాళ్ళ నాయకులేమో సచివాలయానికి ఆదేశాలు ఇస్తున్నారు, ఏదైనా ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే వాళ్ళ ద్వారా పనులను చక్కబడుతున్నాయి. ఇది ఒక అసలు సిసలైన పాజిటివ్. ఎవరికి ఇప్పుడు వైసీపీ తరఫున ఇప్పుడు వాళ్ళ గవర్నమెంట్ ఉన్నది కాబట్టి వాళ్ళ ఎమ్మెల్యేకు అది ప్లస్ పాయింట్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు వెల్లంపల్లి గారు వస్తారని నా పర్సనల్ అభిప్రాయం. ఓకే, మీరు చూస్తుంటారు కదా విజయవాడలో ఆయన మాట తీరు కానీ పనితీరు కానీ ఎలా ఉంటుంది? బోండా ఉమ్మ మాట తీరు పనితీరు ఎలా ఉంటుంది? వాళ్ళు బోండా ఉమ్మ గారి గురించి నాకు ఎక్కువ పరిచయాలు లేవు, కథలు చూడలేదు. కానీ వెల్లంపల్లి వచ్చిన చివరి 2 నెలలు ఆయనకి గతంలో పశ్చిమలో ఉండేవాళ్ళు, మాకు అంత పరిచయాలు తెలియవు. కానీ ఇక్కడ రాగానే చాలా అందరితో కలిసిపోతున్నారు, సమస్యలు ఉంటే వెంట వింటున్నారు. వచ్చారా మీ వార్డులో? వచ్చారండి. ఆయన పర్సనల్గా కొన్ని సమస్యలు తీసుకొచ్చాము. ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి మేము పరిష్కరించడానికి మాకు ఎట్టి పరిస్థితి అవకాశం లేదు. తర్వాత మీ సమస్యను నేను తప్పకుండా చేస్తాను అని చెప్పాను. మాట తీరు కానీ పనితీరు కానీ ఎలా ఉంటుంది అంటారు? బాగుందండి, చాలా వెంటనే గుర్తుపెట్టుకొని పని చేయాలనే ఉద్దేశంతోనే కనబడుతున్నారు. సార్, మీరు చూస్తుంటారు కదా విజయవాడలో దాడి, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దాడిని ఎలా చూస్తారు? అది ఒక దాడి అనేది ప్రతి వాళ్ళు ఖండిస్తారండి, ఆ పార్టీ వాళ్ళు కూడా ఖండిస్తారు. అది దురదృష్టకరం. అది అలాంటి చర్యలు ఎవరు సమర్థించరండి. ఎవరైనా సరే, ఏ పార్టీ నాయకుడైనా సరే ఒక ఎన్నికల ప్రచార సభలో ఇలాంటి పనులు చేయటం అందరూ ఖండిస్తారు. గతంలో పార్కులన్నీ నిశ్చేజంగా ఉండేవి. ఇప్పుడు నేను చూస్తున్నా చాలా పార్కులు చాలా డెవలప్ అయినాయి. ఫుట్పాత్లు కూడా చాలా నీట్గా చేస్తున్నారు. ఇప్పుడు ఎందుకు మా సామమూర్తి రోడ్లు కాలువల పట్టించిన కొద్దిగా ఫెన్సింగ్ వేశారు, గతంలో లేదు. ఇప్పుడు వాళ్ళు కార్పొరేషన్ కమిషనర్ వాళ్ళు మైకులు పెట్టి చెత్త చెదారం వేయకూడదని, పర్యావరణం రక్షించాలని చెప్పి ఇలాంటివన్నీ గతంలో లేవు, ఇప్పుడు ఉన్నాయి, ఇప్పుడు చేస్తున్నారు. పర్యావరణకు వాళ్ళు ఒక శ్రద్ధ చూపించారు, గతంలో లేదు. అది సీఎం ఎవరైతే సీఎం అవుతారండి, ముఖ్యమంత్రి గారు అవుతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఎందుకంటే మాట మీద నిలబడుతున్నారండి. 2014-19 మధ్యన 19-24 మధ్యన రెండింటికి తేడా ప్రతిదీ గమనిస్తారు. అప్పుడు సచివాలయ వ్యవస్థలు లేవు, గ్రామ వాలంటీర్లు లేవు, పెన్షనర్స్ ఇంటి దగ్గర ఇస్తున్నారు. ఇప్పుడు ఈరోజు చూడండి, పెన్షనర్లు వాళ్ళు ఎంతమంది 65-70 ఏళ్ళ వృద్ధులు ఎండాకాలంలో అవస్థలు పడుతున్నారు. అదే కానీ వాలంటీర్లు ఉంటే ఇంటి దగ్గర ఇచ్చేసేవాళ్ళు కదా, హాయిగా ఇబ్బంది లేకుండా ఉండేది. అలాంటి వ్యవస్థను తీసుకొచ్చింది ఎవరు? ముఖ్యమంత్రి గారే. ఆయన చాలా అభివృద్ధి ఇంక అంటుంటాడు అభివృద్ధి లేదని. అభివృద్ధి అనేది సోమవారం నాడు శిలాపలకం వేస్తే మంగళవారం నాడు రిజల్ట్ రాదు, దానికి కొంత టైం పడుతుంది. 2 ఏళ్ళు కరోనా టైంలో, 5 ఏళ్లలో 2 ఏళ్ళు కరోనాలో సరిపోయింది ఉన్న సమయం అంతా. ఆ టైంలో సంక్షేమ పథకాలు ఇవ్వడం జరిగింది. ఎక్కడ అలా డైరెక్ట్గా వాళ్ళకి లబ్ధి
ఎటువంటి లంచాలకు అవకాశం లేకుండా ఉంది. ఇవన్నీ గమనిస్తారండి. అందుకనే ముఖ్యమంత్రి గారికి గతంలో లేవు, ఇప్పుడు ఉన్నాయి. అది ఆ తేడాను గమనిస్తారు. అంటారు విజయవాడ సెంట్రల్లో వైసీపీ నుంచి వెలంపల్లి శ్రీనివాస్ గారు, అలాగే ఇప్పుడు టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా బోండా ఉమా పోటీ చేస్తారు కదా, ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం, ఎవరు గెలిస్తే విజయవాడ సెంట్రల్ అభివృద్ధి చెందుతారు? విజయవాడ నగరంలో సెంట్రల్ నియోజకవర్గం ఒక ప్రత్యేక సంతరించుకుని ఉంది. గతంలో ఇక్కడ కబ్జాలు జరిగినాయి, అనేక ఘోరాలు జరిగినాయి, అనేక విధాలైన దౌర్జన్యాలు జరిగినాయి. ఆనాడు ఈ 5 ఏళ్ల కాలంలో మల్లాది విష్ణు గారి హయాంలో కబ్జాలు కానీ అటువంటి ఏమీ లేకుండా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మంచి అభివృద్ధిని సాధించింది. కాబట్టి ప్రజలు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయిన శ్రీ వెలంపల్లి శ్రీనివాస్ గారిని ఎన్నుకోవడానికి మొగ్గు చూపుతున్నారు. ఇందులో ఎటువంటి సందేహం కానీ అపోహ కానీ లేదు. శ్రీ వెలంపల్లి శ్రీనివాస్ గారు అత్యధిక మెజార్టీతో గెలిచే అవకాశాలు ఉన్నాయి. కాదండి, ఇప్పుడు మరి బోండా ఉమా నేను చూశారు కదా గతంలో, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద రాయదాడి కూడా ఆయన హస్తం ఉందని చెప్పన్నారు. ఖచ్చితంగా ఇందులో ఆయనే ఒప్పుకున్నాడు. స్వయంగా ఉమా గారే రాయి వేసిన కుర్రాడు మా అనుచరుడే అని ఆయన ఒప్పుకున్నాడు. ఎందుకంటే ఏం సాక్ష్యం కావాలి? అంటే రాజకీయంగా వెలంపల్లి శ్రీనివాస్ని ఎదుర్కోలేక దాడి చేశారంట. మేబీ అయ్యి ఉండవచ్చు. అది వెలంపల్లి గారికి అనుకూలంగా ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఉంటుంది. వాళ్ళు చేసిన ఈ అరాచకం ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ విధానాలని హోందాగా పోటీ చేసి హోందాగా గెలవాల్సింది పోయి ఇటువంటి పనులు చేసి తప్పుడు సంకేతాలు వెళ్తాయని తెలియజేస్తున్నాను. సార్, ఇప్పుడు ఎలా ఉంటుంది అంటారు ఇక్కడ ఇప్పుడు విజయవాడలో మీరు చూసామంటారు కదా, వెలంపల్లి శ్రీనివాస్ గారు మాటితీరు కానీ పనితీరు కానీ ఎలా ఉంటుంది? బోండా ఉమా 5 ఏళ్ళు గతంలో చేశాడు. ఖచ్చితంగా ఈ విషయంలో బోండా ఉమా గారు కార్యకర్త వెళ్ళినా ఎవడు వెళ్ళినా పేరుకు ముందు ఒక ఒరే పేరు తర్వాత అరే అని సంబోధిస్తారు. నేను 2-3 సార్లు వెలంపల్లి గారిని కలవడం జరిగింది. ఆయన అన్న అంటూ ఆప్యాయంగా దగ్గర తీసుకుని మంచితనంగా పలకరించి ఆ పనులు చేస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఈ మార్పు తేడా కనపడుతుంది కదండి. ఆయన మాట తీరుగానే ఆయన 5 ఏళ్ళు పరిపాలన చూశారు. ఈ వెలంపల్లి శ్రీనివాస్ గారు మాజీ మంత్రివర్యులు, ఆయన 1 టౌన్ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. అవన్నీ మనందరికీ తెలిసిన విషయమే. కాబట్టి సెంట్రల్ నియోజకవర్గంలో ఏమైనా అపరిష్కృతంగా ఉన్న సమస్యల్ని, డ్రైనేజ్ సమస్యలు కావచ్చు, ఇటువంటిని ఆయన ఖచ్చితంగా నెరవేరుస్తానే భావిస్తున్నాను. ఇక్కడ మేజర్గా ప్రాబ్లం ఏమైనా ఆయన ఇన్ఛార్జ్కి ఇచ్చిన తర్వాత ఏమైనా చేశారా? మా 27 డివిజన్ వచ్చేసరికి 2.5 లక్షలు పెట్టి నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని డెవలప్ చేయడం జరిగింది, గ్రీనరీ చేయడం జరిగింది. అదేవిధంగా గత 4 ఏళ్లుగా బాధపడుతున్న మధురానగర్ అండర్ బ్రిడ్జిని ఆయన వచ్చిన 2 నెలల్లోనే ఆ సమస్యను పరిష్కరించడం హర్షించదగ్గ విషయం. ఉదాహరణకి ఆయన పనితీరు అదే మచ్చుతోనక ఆ చుట్టుపక్కల ఉన్న 5-6 డివిజన్ల వాళ్ళు బ్రహ్మనాథం పడుతున్నారు వెలంపల్లి గారికి. ఈ సందర్భంగా ఆయనకి నా ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా నేను గాడ్గే బాబా ఐలమ్మ సామాజిక సేవా సంఘానికి కార్యదర్శిగా పనిచేస్తున్నాను రాష్ట్రానికి. ఈ సందర్భంగా రజకులకు కళ్యాణ మండపాలు నిర్మించడం కానీ, దోబిఘాట్ల అభివృద్ధి కానీ, ముఖ్యంగా ఎప్పుడూ లేని విధంగా చరిత్రలో రజకుల కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఘనత దేశంలో ఏ ముఖ్యమంత్రికి లేదు. అది జగన్మోహన్ రెడ్డి గారికి దక్కిందని ఈ గర్వంగా చెప్తున్నాను. ఇదే సందర్భంగా రజకులకు మరిన్ని మేలు చేస్తారని చెప్పి భావిస్తూ రాష్ట్రంలో ప్రతి రజక సోదరీమణులకు ఈ సందర్భంగా నేను తెలియజేసేది ఏంటంటే, రజకుల సామాజిక అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం జగన్మోహన్ రెడ్డి గారి చిత్తశుద్ధితో చెప్పాడంటే చేస్తాడంతే, దట్స్ ఆల్. కాబట్టి ప్రతి సోదరీమణి ఫ్యాన్ గుర్తుకు ఓటేసి వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను ఘన విజయం చేకూర్చవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఇక్కడ రాష్ట్రంలో జగన్ గారు రావాలి, మన సెంట్రల్ నియోజకవర్గం అభివృద్ధి కోసం శ్రీ వెలంపల్లి శ్రీనివాస్ గారు రావాలి. అదేవిధంగా కేంద్రమైన పార్లమెంట్లో అభ్యర్థిగా శ్రీ కేశినేని నాని గారిని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే విజయవాడ నగరం ఖ్యాతి మరో లెవెల్లో ఉంటుందని భావిస్తున్నాను. నేను టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా బోండా ఉమా పోటీ చేస్తారు కదా, ఇక్కడ ఎవరు గెలుస్తాము? వెలంపల్లి శ్రీనివాసరావు అండి. ఎందుకంటే వాళ్ళు కూటమి అంతకుముందు 2014లో వాళ్ళు ఏమీ చేయలేదు, అన్నీ చెప్పడమే కానీ ఏం చేసే పనులు ఏమి లేవు. వాళ్ళు ఎలక్షన్ ముందు పసుపు కుంకుమ అన్నారు, అయ్యి వాళ్ళ చాలామందికి రైతు భరోసాలు చేయలేదు, ఇంకా చాలా ఉన్నాయి వాళ్ళు చేయని. ఈయన అన్నీ చేసుకొచ్చాడు. 1 టౌన్లో చాలా అభివృద్ధి చేశాడు. 1 టౌన్ నుంచి ఇటువైపుకి వచ్చాడు. ఇప్పుడు మా సెంట్రల్ నియోజకవర్గం కూడా అభివృద్ధి చెందుతుందని మేము ఆశిస్తున్నాం. ఇది అంటే మీరు వెలంపల్లి శ్రీనివాస్ గారు మాటితీరు కానీ పనితీరు కానీ చూసారా? మాటతీరు సౌమ్యంగా ఉంటుందండి, చాలా సౌమ్యంగా ఉంటుంది. చాలా చక్కగా రిసీవ్ చేసుకుంటారు అందరినీ. ఎవరు వెళ్ళినా కూడా ఆఫీస్కి కానీ బయట ఎక్కడికైనా కనిపించినా కూడా చాలా సౌమ్యంగా రిసీవ్ చేసుకుంటారు. మరి బోండా ఉమా సార్ అప్పుడు చూసామంటారు, ఆ ఉమా గారు కొద్ది ర్యాష్గా వెళ్తారండి. ఆయన ర్యాష్గా వెళ్తారు, ర్యాష్గా సమాధానాలు చెప్తారు.
ఏదైనా అలా వాళ్ళ అబ్బాయి కారు యాక్సిడెంట్ చేసినప్పుడు హైవేలో ఉన్నాయి దేనికి స్పీడ్గా వెళ్తా కదా అని చెప్పేసి అడిగాడు. ఆయన ఒక ఎమ్మెల్యేగా ఉండి బాధ్యత గల ఎమ్మెల్యేగా ఉండి ఆ విధంగా మాట్లాడవచ్చు ఆయన. మరి అవన్నీ తప్పులే కదండి. ఇది సార్ ఇక్కడ సెంట్రల్లో 5 ఏళ్ళలో ఎలాంటి అభివృద్ధి జరిగిందని, గతాల్లో 5 ఏళ్ళలో ఎలాంటి అభివృద్ధి జరిగింది? సెంట్రల్లో ఏమో గత 5 ఏళ్ళలో ఏం కనిపించలేదండి. ఇప్పుడు మధురా నగర్ ఆర్బీఓ అన్నారు, అది అయిపోయిందని మళ్ళీ కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల మళ్ళీ రీఓపెనింగ్ చేస్తున్నారు. అది కూడా అయిపోవచ్చింది ఇప్పుడు. అలాగే వాటర్ ట్యాంకులు నీళ్లు బాగోట్లేదని అవి కూడా మారుస్తున్నారు. అన్నీ రోడ్లు గిడ్లు అన్నీ బాగానే ఉన్నాయి. ఈ మధ్య లైట్లు పోయినాయని కంప్లైంట్ చేయగానే ఎమ్మడే 24 గంటలలోపే లైట్లను వేస్తున్నారు. మళ్ళీ గతం అప్పట్లో కంప్లైంట్ ఇచ్చి వాళ్ళ మున్సిపల్ ఆఫీస్ చుట్టూ తిరగాలి. అక్కడ ఇదేమో ఫోన్ కొడితే వచ్చి చేస్తున్నారు. ఇదివరకు మున్సిపల్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి లేకపోతే శైలజ రామడాస్ దగ్గర ఉన్న మున్సిపల్ కాంప్లెక్స్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చుకోవాలి. అది ఇచ్చుకుంటే ఎప్పుడుకో వస్తారు వారి దయ. అప్పుడు సీఎం ఇంకెవరుంటారు? జగనే. టీడీపీ, జనసేన, బీజేపీ ఆ ముగ్గురు కూటమి అంతా పొత్తు కలయిక మంచిది కాదండి. అదంతా వాళ్ళ అధికారం కోసం వీటి కోసమే. కానీ ఏం చేశాడండి, సిల్క్ శామ్ అన్నారు, మళ్ళీ సిల్క్ హబ్లు ఓపెన్ చేస్తానంటున్నాడు ఆయన చంద్రబాబు గారు. సిల్క్ శామ్లో 500 350 70 కోట్లు తిన్నామని చెప్పి అభియోగం ఉన్నారు. అలాగే రింగ్ రోడ్ ఒకటి, ఇదొకటి, ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇవన్నీ అన్నింటిలోనూ ముద్దాయిగా ఉన్నాడు ఆయన. అది ఓకే. పోటీ చేస్తున్నారు ఇక్కడ. ఎవరు గెలిస్తే బాగుంటుంది అభివృద్ధి జరగడానికి విజయవాడ? దానికి ఉదాహరణ చెప్పాలి. బోండామ గతంలో ఇప్పుడు మన ర్యాలీలో చూశారుగా ఏం జరిగిందో జగన్కి. రాయిదాడి ఆయన పూటకు ఒక మాట చెప్తున్నాడు. కొంచెంసేపేమో అన్నా క్యాంటీన్ తీసామని చెప్పి, కొంచెంసేపేమో నా మనిషి అని చెప్పి, కొంచెంసేపేమో ఇంకోలాగా వాళ్ళ మాటలే వ్యతిరేకంగా ఉన్నాయి. ఈ కూటమి కూడా ఒక కూటమి ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఏమన్నాడు అంతకుముందు, ఒక మోదీ మీద దాడి చేయించి నల్ల చొక్కాలు వేసుకొని నిరసన తెలిపాడు. ఇప్పుడేమో మోదీ గొప్ప అంటున్నాడు. అంతకుముందేమో కాంగ్రెస్తో జత కలిశాడు. ఏ విధంగా నమ్మాలి? ఇదే పవన్ కళ్యాణ్ మొన్నటిదాకా బీజేపీని తిట్టాడు, జనసేన కాంగ్రెస్ని తిట్టాడు, తెలుగుదేశాన్ని తిట్టాడు, సింగిల్గా పోటీ చేస్తాను నేను అని మళ్ళీ అదే కూటమిలో చేరడం ఏ విధంగా నమ్మబుద్ధి? ఇప్పుడు చూసే ఉంటారు కదా, విజయవాడలో వెల్లంపల్లి శ్రీనివాస్ సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థిగా వైసీపీ నుంచి పోటీ చేసిన ప్రకటించిన అర్థం ఎలా ఉందంటారు? ఇప్పుడు జగన్ అనే వ్యక్తి ఒక క్యాండిడేట్ నుంచోబెట్టాడంటే అతను పనిచేసే వ్యక్తి అవుతుంటేనే కదా నుంచోబెట్టేది. ఇంక దాని గురించి ఇంకేం చెప్పలేదు. వెల్లంపల్లి శ్రీనివాస్ గారు మాడితీరు ఎలా ఉంటుందంటే బోండావమ్మ మాడితీరు బోండావమ్మ రౌడీజంగా మాట్లాడినట్టుంది. వెల్లంపల్లి శ్రీనివాస్ సాఫ్ట్గా మెల్లిగా. అంటే గతంలో ఇప్పుడు బోండావమ్మ మీద ఇప్పుడు గతంలో చెప్పాలంటే ఒక అమ్మాయిని చంపిన ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఉంది తెలుసు కదా. ఉదాహరణ అది కబ్జా చేసిన కేసులు, ఇలాగ చాలా కాల అబ్బాయి కారు యాక్సిడెంట్లు ఇవన్నీ ఉన్నాయి కదా. ఇంక చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ జనాభాకి తెలియకుండా ఏమి ఉండదు ఏది జరిగినా. ఇప్పుడు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు వెల్లంపల్లి శ్రీనివాస్ ఇంతవరకు ఏ మచ్చ లేదు. ఏదైనా మచ్చ ఉంటే చెప్పవచ్చు. ఇప్పుడు బోండావమ్మ నగర్ 4 ఉదాహరణలు చెప్పాం. అదే చంద్రబాబు మీద 4 ఉదాహరణలు చెప్పాం. మేము సింగిల్గా వస్తాం అన్నారు కొంతసేపు. ఏమీ చేయక మనవాడు గెలుపు సక్సెస్ అయ్యేపాటికి వీళ్ళు కూటమి అని చెప్పి మళ్ళీ ప్రగల్భాలు పలుకుతున్నారు. అంతకంటే ఏమీ లేదు. వైసీపీ నుంచి ఇప్పుడు వెల్లంపల్లి శ్రీను టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా, కూటమి అభ్యర్థిగా బోండావమ్మ పోటీ చేస్తారు. ఇక్కడ సెంట్రల్లో ఎవరు గెలిస్తే అభివృద్ధి జరుగుతుంది? ఇక్కడ సెంట్రల్లో వెల్లంపల్లి శ్రీనివాసరావు వస్తేనే అభివృద్ధి జరుగుద్దండి. కూటమిలో 4 రకాలుగా ఉంటారు. 4 మాటలు జరుగుతూ ఉంటాయి, ఏది చేసేది ఉండదు. ఆయన అట్లా అవుతాడు, ఈయన ఇట్లా అవుతాడు. ఈ జగన్ గవర్నమెంట్ ఏంటంటే ఒకటే మాట, ఒకటే ఎమ్మెల్యే ఉంటారు కాబట్టి చెప్పింది చక్కగా ఆయన చెప్పినట్టు పథకాలు ఎలాగే వచ్చినాయి కూడా డెవలప్మెంట్ కూడా ఆయన చెప్పినట్టుగానే జరుగుద్ది. అంతేగాని మాయా మేనిఫెస్టో చెప్పినంత మాత్రాన ఈ గొప్ప మేము ఎంత చేస్తాం, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తాండి ఎక్కడి నుంచి తీసుకొస్తారు. అంతకుముందేమో జగన్ గారు ఇస్తానేమో ఇది శ్రీలంక అయిపోతుంది, పాకిస్తాన్ అయిపోతుంది, అది అన్నారు. మరి ఇల్లు ఆయన ఒక్కడికి ఇస్తేనే పాకిస్తాన్, శ్రీలంక అయ్యేటప్పుడు మరి ఈయన ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చేటప్పుడు ఏ దేశం అయిపోద్ది? ఇది ఉగండా అయిపోద్దా లేకపోతే ఇంకో దేశం అయిపోద్దా?
ఇచ్చేదానికైనా ఒక పద్ధతి ఉండాలి. ఒక మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నారంటే దాని మీద ఒక గౌరవం, ఒక పద్ధతి అనేది ఉంటుంది. పార్టీ సిద్ధాంతాలు ఉంటాయి. సిద్ధాలు మానేసి నీ సీట్లను కూర్చోవాలని ఆ సీటు కోసమే మనం ఎన్ని అబద్ధాలు ఆడితే మనం గెలిచిపోతాం అనుకుంటే జనాలంతా పిచ్చోళ్ళుగా ఏం లేరు. సార్ ఇక్కడ వెల్లంపల్లి శ్రీనివాస్ గారు మాడితీరు కానీ పనితీరు ఎలా ఉంటుంది, బోండా గారు మాడితీరు పనితీరు? వెల్లంపల్లి గారు మాట్లాడి చాలా స్వచ్ఛందంగా, చాలా నీట్గా, పద్ధతిగా ఉంటుందండి. ఊరే అంటాం కానీ లేకపోతే ఇంకో విధంగా ర్యాష్గా మాట్లాడుకొని ఉండదు. అందరినీ కలుపుకొని వెళ్ళిపోతాడు. ఒకళ్ళు వేరే పార్టీ వాళ్ళు ఏదన్నా అన్నా సరే ఆయన సర్టిఫికేట్ అలా కాదమ్మా, ఈ విధంగా జరిగింది, ఈ విధంగా జరుగుతుందని చెప్తారు. కానీ ఆయన చాలా సౌమ్యుడిగా వెళ్తాడండి. మోహన్ గారి సంగతి తెలిసిందే కదా, ఆయన గురించి మనం చెప్పుకోవడం ఎందుకు. ఇప్పుడు జగన్ గారు రాలదాని వెనకాల బోండా వస్తుంది, వాస్తవమే కదండి. అది పేపర్లో కూడా పడినాయిగా, పడింది కదా. అది వాళ్ళ తాలూకా అనేది అని చెప్పుకుంటున్నారు కదా. అది ఓకే. మరి ఇక్కడ రాజకీయంగా ఎదుర్కోలేక జగన్ మీద దాడి ఎలా చేస్తారు? మరి వాళ్ళు గెలవలేక కదా, దుమ్ములు చేస్తే ఏమైనా భయపడిపోతారేమో అనే కదా వాళ్ళు చేసిన పన్నాకు. లేకపోతే ఎందుకు జరుగుద్ది అది. అంటే ఇప్పుడు గతంలో బోండా మీద రౌడీ అని అలాగే భూ కబ్జాలు చేసాడని ఆరోపణలు ఉన్నాయి. వెల్లంపల్లి శ్రీనివాస్ మీద అలాంటి ఆరోపణలు అలాంటివి ఏమి లేవండి. అలాంటివి ఏమి లేవు. బోండా వారి మీద మరి ఉన్నాయి. మరి అవి నిజమో వాస్తవమో అబద్ధమో మరి మనకైతే తెలియదని. ఇప్పుడు నిప్పులేంది పొగరాదు కదా, ఎంతో కొంత అనేది ఉండబట్టే వస్తుంది. అది వెల్లంపల్లి గారి మీద అయితే ఏమీ లేదు. సెంటర్లో వైసీపీ నుంచి వెల్లంపల్లి శ్రీను, టీడీపీ నుంచి బోండా పోటీ చేస్తారు. ఇక్కడ ఎవరికి గెలిస్తే సెంటర్ అభివృద్ధి? అలా ఎలా చెప్పనమ్మా, జనాల ఆలోచనలు ఎలా ఉంటాయో తెలియదు. అప్పటికప్పుడు నిమిషానికి ఆలోచన వస్తుంది జనాలు. మీ అభిప్రాయం? నా అభిప్రాయం ఏంటి, వెల్లంపల్లి అనుకుంటున్నాను. అంటే వెల్లంపల్లి కాదు, వైసీపీ అనుకుంటున్నాను. అది నా ఐడియా. బోండా కూడా ఆయన ఫాలోయింగ్ మనిషే, మనిషి సౌండ్పాటే. కానీ అది ఎంతవరకు అంటే ఈ రెండు చెప్పలేం. అది మాత్రం అటు ఇటుగా ఉంది. పార్టీ అంటే అంతే, మరి ఎలాగ ఉంటుంది అటు ఇటు. వెల్లంపల్లి శ్రీనివాస్ ఎలా ఉంటారు? వెల్లంపల్లి మనకు సంబంధించినది కాదు, వంటమైంది కదా. ఇక్కడ అయిన సంగతి మన ప్రచారం మాత్రం బాగానే ఉంది, ఇది కూడా బాగానే ఉంది. జనాల అభిప్రాయాలు ఎలా ఉంటాయో మనం చెప్పలేం. అది ఇప్పుడు ఈయనకి ఎలా ఉంటుంది అంటారు? సెంట్రల్కి ఇచ్చారు కదా, సెంటర్కి ఎలా ఇచ్చారంటే ఆయన గెలిస్తే ఎలా చేస్తాడో మనకు తెలియదు కదా. ఆయన చెప్పాలి, మనకు తెలియదు. సీఎం టోటల్గా వేసుకుంటే సీటింగ్ తగ్గినా ఆయనే, వైసీపీ జగన్. నా అభిప్రాయం, నా ఒక్కడది. ఇక్కడ ఎలా ఉంటుంది అంటారు? సెంటర్లో వైసీపీ నుంచి వెల్లంపల్లి శ్రీను, టీడీపీ నుంచి బోండా పోటీ చేస్తున్నారు. ఎవరు గెలిస్తే? వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు దాదాపు 100కి 99% గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఎందుకని అనుకుంటారు? ఎందుకంటే మనం పశ్చిమం చూసి అటు అభివృద్ధి చాలా వరకు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు చేశారు. చాలామంది అన్నారు ఈసారి మాకు రావడం మాకు చాలా అదృష్టం. వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు భారీ మెజార్టీతో కూడా గెలుస్తారని మాకు ఉద్యమం ఉంది. అని వెల్లంపల్లి శ్రీనివాస్ గారు మాడితీరు చూశారు, అలాగే బోండా ఉమాని చూశారు. ఎవరైతే బాగుంటారు? ఇప్పుడు పరంగా చూస్తే వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు రావాలి. బోండా ఉమా అనే వ్యక్తి వస్తే గొడవలకే కానీ గోండాయిజమే కానీ ఏదైనా సరే ఇంకా రెట్టింపు అయింది. ఈ బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ మరి దారుణంగా తయారవుతారు. సంక్షేమ పథకాలే కానీ ఏదైనా సరే ఒక వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు గట్టిగా చేస్తారని మాకు నమ్మకం ఉంది. అలాగే జగనన్న పథకాలు జనాల్లో చాలా వరకు బాగా ఇదిగా ఉంది. ఏ ఒక్కరిని అడిగినా మీరు జగనన్న పథకాల గురించే చెప్తున్నారు. మీరు ఒకసారి గమనించండి, గత ప్రభుత్వంలో చూడండి, ఇప్పుడు చూడండి ఎంత అభివృద్ధి జరిగిందో జగనన్న ప్రభుత్వంలో. దాన్ని చూసైనా సరే మీరు ప్రజలు కూడా జగనానికే ఓటేస్తారని అనుకుంటున్నాను. ఇప్పుడు మన రాళ్ళదాడిలో ఎవరి పాత్ర? అది బోండా పాత్ర ఉందని దాదాపు 100% డిక్లేర్ అయింది. అది చేయడం చాలా దారుణం. ఏదైనా ఉంటే గెలుచుకోవాలి, రాజకీయపరంగా గెలుపు ఓటములు అనేది ఉంటాయి, అవి చూసుకోవాలి. కానీ ఇలాగా దొంగ దెబ్బలు వేసి హత్యా ప్రయత్నం చేయడం చాలా దారుణం. చాలా వరకు ఖండించాం మేము. జనాలు కూడా చూస్తూనే ఉన్నారు, అందరికీ తెలిసిన విషయం అది. ఈ రోజుకి కూడా బోండా అనే వ్యక్తి భయపడుతున్నాడు, ఎక్కడ ఓడిపోతానని చెప్పి వీళ్ళు కూటములు పెట్టుకొని భయపడుతున్నారు. జగనన్న సింగల్గా పోటీ చేస్తున్నాడు. జగనానికి ఏ కూటమి లేదు. వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు అలా కేసీఆర్ నాని గారు గ్యారంటీ గెలుస్తారని 100% చెప్తున్నాను. సెంటర్లో వైసీపీ నుంచి వెల్లంపల్లి శ్రీను, టీడీపీ నుంచి బోండా ఉమా పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఎవరు గెలిస్తే బాగుంటుంది? మాకు చేను గెలిస్తే మంచిదంగా ఉంది, వెల్లంపల్లి చేను. ఎందుకని?
ఆయన మంచివాడు శుభ్రంగా అన్ని చూసుకుంటే మా నమ్మకం ఉంది. జగన్ అన్ని పథకాలు ఇస్తున్నాడు కదా, మాకు ఆయన అయితే తెలుగుదేశం గవర్నమెంట్లో పేదవాళ్ళని బతకనేవారు. 32 రోజులు ధర్నా చేయాలి కలెక్టర్ ఆఫీసులు చేసి బాబురాం మేము ఎవడూరాడికి వెళ్ళిపోమని చిన్న చిన్న వ్యాపారస్తులకి. జగన్ వచ్చిన తర్వాత సేఫ్టీకి సిరి వ్యాపారస్తులు నాతో సాటి వ్యాపారస్తులు చక్కగా బతుకుతాము రోడ్ల మీద వ్యాపారం చేసుకుంటూ. తెలుగుదేశం గవర్నమెంట్ అయితే ఒక్కడు ఉన్నాడు, చిన్న సిరి వ్యాపారస్తులు అంతా పోతారు మొత్తం ఎవడూరాడు తెంగమంట. అప్పుడు సురేంద్రబాబు కమిషనర్, పోలీస్ కమిషనర్, రెవెన్యూ ప్రకాశ్ మున్సిపల్ కమిషనర్, మేము 32 రోజులు ధర్నా చేయనాం సిహెచ్ బాబురాం మేము కలిపి ధర్నా చేస్తే 32 రోజులు ధర్నా చేస్తే మేము హైదరాబాద్ చంద్రబాబులోకి వెళ్తే ఎవడూరాడు తెంగమంట. రోడ్లు ఇరుకు, జనాలు ఎక్కువయ్యారు, ఇంటికి 4 వాహనాలు అయినాయి అండి, జనం పెరిగినారు, వాహనాలు పెరిగినాయి, ఎవడూరాడికి వెళ్ళిపోమంట. ఇప్పుడు రోడ్లు ఎడలిపోయిపోయినాయా, జనాలు కానీ చచ్చిపోనరా. ఇప్పుడు మా జోలికి ఒకటి రావట్లేదు, మేము చక్కగా బాగుతాను సేఫ్టీగా. మేము సేఫ్టీగా ప్రతి వాళ్ళు నాతో సాటి వ్యాపారస్తులు రోడ్డు మీద చక్కగా వ్యాపారం చేసుకొని చిరు వ్యాపారస్తులు చక్కగా బాగుతాను. అందుకు మాకు వైఎస్ఆర్ కాంగ్రెసే కావాలా. వైఎస్ఆర్ కాంగ్రెస్ జగన్ సీఎం అవుతాడు కంపల్సరిగా. బెల్లం పిలిచి గెలిపిస్తాం మేడం, గెలిపిస్తాం. అది కేసీఆర్ నానికి గెలిపిస్తాం. ఆయన ఎంపీగా ఆయన ఎమ్మెల్యేగా ఇద్దరు గెలుస్తారు, దానిలో డౌట్ లేదు. బోండమ్మ మాట తీరు ఎలా ఉంటుంది, వెల్లంపల్లి సినిమా బెల్లం పిలిచి మాట్లాడితే చక్కగా ఉంటాయి మాటలు. బొండమ్మ మాట్లాడితే సరే పారేస్తాడు, జనాలకు తీసి పారేస్తాడు. అది లెక్క. ఏ సమస్య వచ్చినా సరే బెల్లం పిలిచి చేస్తాడు. ఈయన చేయడు, ఈయనకి కూడా ఈయన దగ్గరికి కూడా వెళ్ళినా సరే పొమ్మనేస్తాడు బయటికి. అది తెలుగుదేశం గవర్నమెంట్ ఎవడు ఓట్లు వేయడు, వాళ్ళ పరిపాలన కూడా ఎవడికి నచ్చలేదు. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చక్కగా అన్నీ బాగుంటాయని జనాలకి నమ్మకము, ఆయనకే గెలిపిస్తామని జనాలు అంటారు. ఎక్కడికి వెళ్ళినా జనాలు సొంత వాళ్ళ మీద వస్తుంది. అది నుంచి వెల్లంపల్లి సీను టీడీపీ నుంచి బోండమ్మ పోటీ చేస్తున్నారు కదా, ఇక్కడ ఎవరు గెలిస్తే బాగుంటుంది? వెల్లంపల్లి శ్రీనగర్ గెలిస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాం. ఎందుకంటే ఆయన మాకేమీ చేయకపోయినా కానీ ఆయన జనాలకి చేసింది ఇప్పుడు మనకి చేస్తేనే ఇది, మనకు చేయకపోతే ఇది కాదు అన్నట్టు ఉండకూడదు. అంటే చూస్తున్నాం అనమాట, రోడ్లు వేస్తాం కానీ ఏదైనా చేశారు కాబట్టి. అది కాక కరోనా టైంలో మా సైడ్ అయితే వైసీపీ తప్ప ఏ అధికారులు వచ్చి మాకేం సాయం చేయాల. వైసీపీ మా ఏరియా 36 డివిజన్ కార్పొరేటర్ గారు వచ్చి ఆయనే మాకు అన్ని బియ్యం కానీ ఏవైనా సరే ఆ కరోనా టైంలో అలా ఇచ్చారు మాకు. మాకు ఎవరు రాలేదు కాబట్టి ఎవరు రాలేదని చెప్తున్నాం, వచ్చారు కాబట్టి వచ్చారని చెప్తున్నాం. జగన్ గారి పరిపాలన, జగన్ గారు అంటే ఇంక చెప్పకర్లా. ఆయన మాకేదో చేశాడు ఏదో చేయలేదని కాదు, ఆయన అంటే మాకు అభిమానం. మాకైతే ఏ పథకాలు రావు. అంటే మా పాప చిన్న పాప, అందుకని మాకేది రావట్లా. అది కాక మాది ఇక్కడ కాదు, తెలంగాణ మాది. దానివల్ల మాకేమి రాపోయినా ఆయన్నే గెలిపిస్తాం అని మాకు ఇష్టం. ఆయన అంటే జగన్ అంటే ఇష్టం. మా అమ్మాయిని అడిగినా కూడా జగన్ మామయ్య అంటది, ఇంకెవరిని ఏం అందు. మా ఆయనది తెలంగాణ, మా పుట్టిల్లు విజయవాడ. అంటే మా వాళ్ళకి అందరికి వస్తాయి. నేను చదువుకున్నప్పుడు మేము చదువుకున్నప్పుడు కూడా మాకు స్కాలర్షిప్ ఏం రాలా. ఇంటర్లో తర్వాత జగన్ గారు వచ్చినాక మాకు స్కాలర్షిప్ వచ్చింది. వెల్లంపల్లి సీను టీడీపీ నుంచి బోండమ్మ పోటీ చేస్తున్నారు, ఎవరు గెలిస్తే బాగుంటుంది? ఇద్దరు టైట్ పొజిషన్ అండి. ఎందుకంటే ప్రజల్లో గతంలో చేసినటువంటి బోండమ్మ గారు కొన్ని వదిలేశారు, ఆ తర్వాత విష్ణు గారికి ఇచ్చారు. విష్ణు గారు కూడా కొన్ని వదిలేశారు. ముఖ్యమైనటువంటి ఉన్నాయి, ఇది ఖాళీ స్థలాలు ఉన్నాయి, వాటిని డెవలప్మెంట్ చేసుకోవడం కానీ, ప్రజా ఉపయోగ పనులు చేయడంలో కానీ, వారికి డల్లు చెప్పడం కానీ, కాలువలు బాగు చేయడంలో కానీ, కెనాల్స్ దానికి వదిలేశారు. తర్వాత వైసీపీ ప్రభుత్వం మీద కొంత వ్యతిరేకత ఉంది, కొంత అనుకూలత ఉంది. కాబట్టి ఎవరు గెలుస్తారనేది మనం చెప్పడం చాలా కష్టంగా ఉంది. మీ అభిప్రాయం అయితే ఎవరికి ఇష్టం? నా అభిప్రాయం అయితే ప్రస్తుతం వెల్లంపల్లి గారే ఉంది. ఓకే, ఎందుకని అనుకోండి? ఎందుకనంటే ఈ రీజన్లో ఈ సెంట్రల్లో వైఎస్ఆర్స్, ఆయన వైఎస్ఆర్స్, గ్రామీణ ఓట్లు ఎక్కువ ఉన్నాయి. అది కాకపోయినా కార్పొరేటర్లు కూడా ఆయనకి ఎక్కువ ఉన్నారు ఆ పార్టీ నుంచి. దానివల్ల అలాగే ఈ ప్రభుత్వం చేసినటువంటి కొన్ని
ప్రజా ఉపయోగకర ఉన్నాయి కాబట్టి నేను అదే అనుకుంటున్నాను. వెల్లంపల్లి సీను టీడీపీ నుంచి బోండా ఉమా పోటీ చేస్తున్నారు కదా, ఇక్కడ సెంట్రల్ అభివృద్ధి జరగాలంటే ఎవరికి గెలిస్తే బాగుంటుంది? వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు గెలవాలనుకుంటున్నామమ్మా. మాకు ఇంకోటి ఏంటంటే జగన్ గారు మాకు 5 సంవత్సరాలు ఆయన వచ్చారు, కానీ 3 సంవత్సరాలు కరోనా వచ్చింది. ఈ 2 సంవత్సరాలు ఆయన ఇంటింటికి బియ్యాలు కానీ పింఛన్లు కానీ ఇంటింటికి, మళ్ళీ ఏంటంటే అమ్మఒడి కానీ 45 సంవత్సరాల వాళ్ళకి డబ్బులు కానీ ఆటోల వాళ్ళకి 10,000 చొప్పున వేస్తాం. కానీ ఏదైనా గవర్నమెంట్ స్కూల్లో బాగుపడ్డారు. ఒక మాట చెప్పాలంటే ఇప్పుడు ఏంటంటే ఆయన ఏదో స్వార్థంగా ఆలోచిస్తున్నాడు, ఏదో తినేస్తున్నారు అంటే ఏదైనా ఆయన దాకా వెళ్ళట్లేదు కొన్ని విషయాలు అయితే. అది ఏంటంటే మాకు 36వ డివిజన్లో మా కార్పొరేటర్ గారు అయితే మాకు బాగానే చేస్తున్నాడు. అట్లాగే ఇప్పుడు ఈయన నిలబడ్డాడు కాబట్టి ఆయన మాట తీరు బాగానే ఉంది. ముందు చేస్తే ఆయనే గెలుస్తాడు అంటున్నాం, వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు. అది ఇప్పుడు బోండమ్మ గారు అంటే మనం ఎప్పుడు ఆయన అవయలో మాకేమి చేయలేదు, మాకు ఆయన అయితే ఏం చేసింది కూడా లేదు. జగన్ గారు అంటే ఆయన పుణ్యం ఒక మాట చెప్పాలంటే, మాలంట లేనోళ్ళు ఏదైనా మంచిగా చెడైనా చెయ్యాలన్నా చెందాలన్నా ఆయన పుణ్యమే ఒక మాట చెప్పాలంటే. అది ఎలా ఉంటుంది అంటారు? వైసీపీ నుంచి వెల్లంపల్లి సీను, టీడీపీ నుంచి బోండా ఉమా పోటీ చేస్తారు. వైసీపీయే గెలిచింది. ఎవరు గెలుస్తారు? వైసీపీ వెల్లంపల్లి శ్రీనివాసరావు గెలుస్తాడు. ఎందుకని అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి పథకాలు బాగా అందరికీ, ముసలి పెంచిన ఇంటికి వచ్చి ఇవ్వటం అవన్నీ బాగా జరుగుతుంది. సెంటర్లో 5 ఏళ్లలో ఎలాంటి అభివృద్ధి జరిగింది అంటారు? గత 5 ఏళ్లలో బోండా ఉమాని చూశారు, ఇప్పుడు వైసీపీ అప్పుడేం జరగలేదు, మొన్న జరిగింది. జగన్ వచ్చిన కాడి నుంచే జరిగింది అంతా, అన్ని పథకాలు అందరికీ. వెల్లంపల్లి శ్రీనివాస్ గారు మారుతీరు కానీ బోండా ఉమా మారుతీరు కానీ ఎలా ఉంటుంది? వెల్లంపల్లి సినిమాటే బాగుంటుంది. బోండాదంతా రౌడీజం ఆ టైప్లో ఉంటుంది, కబ్జాలు. ఇంతవరకు విజయవాడ ఎమ్మెల్యే ఎవడో కబ్జా చేయలే, వీడు కబ్జా చేశాడు సైనికుడిది సింగనార్లో బోండా. అది అందుకని వెల్లంపల్లి సీనే వస్తాడు.